కార్పొరేషన్లో అంతా కొత్త వాళ్ళు వస్తున్నారు. దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు కొంచెం మాటకారి ఉన్న వాళ్ళైతే కొంచెం తెలిసిన వాళ్ళైతే పబ్లిక్ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే అటువంటి వాళ్ళని పెడితే మంచిది. కార్పొరేటర్లకు కట్టుదిట్టమైన ఆర్డర్స్ ఇవ్వాలి అని నా ఒపీనియన్. కార్పొరేటర్లు కాన్స్టిట్యూషన్లో తిరగాలి, తిరిగి సమస్యలు 3 నెలలకోసారి 2 నెలలకోసారి సమస్యలు తీసుకుపోవాలి, చేయించాలి. ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లెన్లీనెస్ ఆఫ్ ది సిటీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మనకు వర్షాలు పడితే మనం చూస్తారు ఎక్కడెక్కడ వాటర్ ఆగిపోతుంది. సో ది సివరేజ్ సిస్టమ్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ ఇంప్రూవ్డ్. ట్రాఫిక్ ఉన్నది ఇప్పుడు ఎక్కడ పోయినా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ ఉంది. సిగ్నల్ దగ్గర గంటల కొద్దిగా ఆగాల్సి వస్తుంది. అదొకటి సాల్వ్ చేయాలి. పార్కింగ్స్ పెట్టాలండి, మల్టీ లెవెల్ పార్కింగ్స్ పెట్టి ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయాలి. ఫ్లైఓవర్స్ కట్టాలి, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ కట్టేసేసి సిగ్నల్స్ ఉండకుండా వెళ్ళేటట్టు పెట్టాలి. అది ట్రాఫిక్, వెహికులర్ ట్రాఫిక్ ఫ్రీ లెఫ్ట్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలండి. ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుందంటే మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. లెఫ్ట్కి ఖాళీ ఉంటుంది కానీ ఇక్కడ ఆగిపోతాయి అన్నమాట వెహికల్స్. ఫ్రీ లెఫ్ట్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ సో దట్ ఈ కంజెషన్ తగ్గిపోతుంది. అనాథరైజ్డ్ పార్కింగ్ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ టు చెక్, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. కానీ అనాథరైజ్డ్